అని చెప్పానురా. బాగా ఆకలి వేస్తుంది, నేను ఇంటికి వెళ్తానురా. బాయ్. అమ్మా అమ్మా, ఎక్కడ ఉన్నావు? పనిలో ఉన్నానురా. ఏంటి? ఆకలి వేస్తుంది, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టు. ఆ డబ్బాలో కజ్జిపళ్ళు ఉన్నాయి, తీసుకొని తినరా. కచ్చా కచ్చా కచ్చిపండ్లు, కచ్చా కచ్చా కచ్చిపండ్లు. అమ్మా, ఈ డబ్బా నిండా చీమలు ఉన్నాయమ్మా. అబ్బా, దులుపుకొని తినేరా. ఏంటి తినేది చిరాకుగా? మూత సరిగ్గా పెట్టడం రాదా ఏంటి? ఇంటి నిండా చీమలు. సర్లేరా, ఇక్కడ ఇవ్వు, దులిపి ఇస్తాను. నాకు ఏమి వద్దు, నీకు ఏ పని సరిగ్గా రాదు. పో, ఇంట్లో ఖాళీగా ఉన్నావు, జంతకలు చేయొచ్చు కదా. పండగ వస్తే కానీ చెయ్యవు. ఎందుకు సార్, ఈరోజు తొందరగా వెళ్ళిపోదామనా? మూసుకొని చెప్పింది చెయ్యి. మేనేజర్ గారు మీరు చెప్పిన పనులన్నీ అయిపోయి, అలాగే అన్ని డబ్బాలు స్టోర్ రూమ్ లో పెట్టించాను. అయితే ఏంటి? ఎలాగో 6:30 అయిందని ఇంటికి వెళ్దామని. ఇదేనా ఏంటి పద్ధతి? 7 అంటే 7 వరకు ఉండాలి. సర్లే, ఏడుస్తాను. ఏంటి? 7 వరకు ఉండి వెళ్తానని అంటున్నాను సార్. లైట్స్ ఆపేయమన్నారు, మళ్ళీ వెయ్యనా? వెయ్యకురా, ఎరగొట్టు వాటిని. అలాగే అండి. ఒక అరగంట ముందు పంపిస్తే కొంపలేని అంటుకుపోతాయా ఏంటి? కొంప ముంచుతావు కదరా. లక్ష్మి ఏంటండి లేటుగా వచ్చారు? దారిలో ఆడుకుంటూ వచ్చాను. ఎందుకండి అంత వెతకారం? మిల్లులో ప్రశాంతంగా ఉండేవారు, ఇంటిలో కూడా ప్రశాంతంగా ఉండేవారు. లే అండి, కాలు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మన పుత్రరత్నం ఏం చేస్తున్నాడు? ఏమి లేదు నాన్నగారు, ఫోన్లో చేసే పనులకు నాకెంత కోపం రావాలండి? బుద్ధి లేదురా నీకు, చదువుకోవచ్చు కదా. కూరలో ఉప్పు ఎక్కువైంది, సరిగ్గా వండడం కూడా రాదా? ఈసారికి సర్దుకోండి. కొంచెం వేరే పని చేశాను, దింపేసరికి లేట్ అయ్యింది. ఏమండి, ఈ ఒక్కసారికి తినేయండి. తినే 2 మెతుకులు కూడా సరిగ్గా తినేవాడు. అమ్మ శ్రద్ధ పని మీద కన్నా టీవీ సీరియల్స్ మీద ఎక్కువ ఉంది నాన్నగారు. నేను తినను, నువ్వే తినేసే. అమ్మా, నువ్వు మారాలి. నువ్వు మారితే గాని ఇవన్నీ మారవు. మారాలి. ఈశ్వర ఈశ్వర పరమేశ పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమండి అన్నయ్య గారు, వదిన గారు లేరా? ఈ రోజు ముగ్గులు వేయలేదు. రోజు నాకంటే ముందు వదిన గారు వేస్తారు, అందుకే అడుగుతున్నా. అవును, నిజమే. లక్ష్మి. అబ్బా, ఏంటి నాన్నగారు ఇంత పొద్దున లేపుతావు? ఒరే, మీ అమ్మ కనిపించడం లేరా? లేదురా. అక్కడ ఉంటుంది, సరిగ్గా చూడు కదా. మొత్తం అడిగారా, ఎక్కడ కనిపించట్లేదు. చెప్పులు ఇక్కడ పెట్టి ఎక్కడ వెళ్ళింది? అమ్మా 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 అమ్మా. కుడి పక్కన చూడు, ఎడం పక్కన చూడు. ముందు మీరు మీ ఎదురుగా చూడండి. అబ్బా, నా కాలు ఇరగొట్టాను కదా. అంకుల్, మీరే మాకు ఎదురుగా వచ్చారు. స్టీరింగ్ ఎక్కడ తిప్పితే అక్కడికి వెళ్తుంది. ఏంటి ఇలా హడావిడిగా వస్తున్నారు? అంకుల్, మా అమ్మ కనిపించడం లేదు. నాన్న, అదిగో మన సర్దాల సుబ్బారావు గారు వచ్చారు, అతనినే అడుగుదాం. ఏమైంది సరదాగా? సదా సుబ్బారావు గారు, మా ఆవిడ కనిపించట్లేదు. మీకు ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడే గాయత్రి మాత గుడి నుండి వస్తున్నా, మీ ఆవిడని గుళ్ళో చూసా సరదాగా. చాలా థ్యాంక్స్. సరదాగా. ఏంట్రా, మీ అమ్మ మెడిటేషన్ చేస్తుంది సాధువుల మధ్య? అమ్మో నాన్న, అమ్మ రా, మన ఇంటికి వెళ్దాం. లక్ష్మి, ఎక్కడేం చేస్తున్నాం? మన ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నా పేరు సాధు, మీ అమ్మ ఇంటికి రాదు. నా పేరు మధు. ఫస్ట్ నువ్వు ముఖానికి సబ్బు పెట్టుకో, ముఖం చూడలేకపోతున్నాము. ఆయుష్మాన్ భవ. ఏంటి ఆయుష్మాన్ భవ? అమ్మ, ఇంటికి రా. మీ వంట పని మీదే, మీ పెంట పని మీదే. నేను వచ్చేది ఏంటి, నువ్వు వెళ్ళిపోతే మేమేమి చేయమనుకుంటున్నావా? నాకు వంటొచ్చు.
అరే ఆగిపోతా అనుకో. నాన్న ఇదిగో. ఏంటి నాన్న నీకు పొయ్యి వెలిగించడమే రావడం లేదు, ఇంకా వంట ఏమి చేస్తారు? పోనీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టనా? ఏదో ఒకటి ఆకలి వేస్తుంది. బిర్యానీ 900. అదే వద్దులే కానీ పెరగడం పెట్టు. పెరుగన్నం 600. 600 900 వద్దు. ఒక పూటకి తినకపోతే ఏం కాదు కానీ నీళ్ళు తాగి పడుకో. ఉండు, మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తా. నాకు రైస్ అప్పుగా ఇవ్వరా, మళ్ళీ వారం ఇస్తాను. సరే తెస్తున్నా. ఏ రాము, మీ ఇంట్లో ఏం కూర చేశారు? బెండకాయ ఫ్రై. ఇక్కడ అప్పుగా ఇవ్వరా, మళ్ళీ వారం ఇస్తాను. సరే తెస్తున్నా. ఒరే రిషి, మీ ఇంట్లో రసం చేస్తే నాకు కొంచెం అప్పుగా ఇవ్వరా, మళ్ళీ వారం ఇచ్చేస్తా. సరే తెస్తున్నా. మీ ఫ్రెండ్స్ తీసుకోవాలనుకున్నా కానీ బాగానే తెచ్చారు. అమ్మయ్య కడుపు నిండింది. చచ్చ, ఇల్లు చిందరవందర చేశారు. ఈ బట్టలేంటి, ఆ గిన్నెలేంటి, ఆ చెత్త ఏంటి? సారీ నిన్నని మేము తప్పు చేసాం. నేనేమి అలిగి వెళ్ళిపోలేదు, కానీ ఈ కుర్చీని అక్కడ పెట్టండి, ఇక్కడికి తీసుకొని రండి. 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 అబ్బా చేసిన పని ఎన్నిసార్లు చేయాలి? మరి రోజు నేను కూడా చేసిన పనులు ఎన్నిసార్లు చేస్తున్నా తెలుసా మీకు? మీరు ఆశించే జీతం కోసం పనిచేసే సార్ ఏమనంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మరి నేను ఏమీ ఆశించకుండా, ఏ జీతం లేకుండా రోజు పనిచేసి పెడుతున్నాను. మధుకి నేను ఒక పని మనిషి, మీకు నేను ఒక వంట మనిషిని. రోజు మీ ప్రపంచం నలుగురితో ఉంటే నా ప్రపంచం ఈ 4 గోడల మధ్య ఉంటుంది. నేను కూడా మీలాగా మనిషినే కదండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కానీ ఆ దీపం వెలగాలంటే ఇంట్లో అందరూ సక్రమంగా ఉండాలండి. పెళ్లికి ముందు ఆడవాళ్ళకి ఎన్నెన్నో కలలుంటాయి, కానీ పెళ్లి తరువాత ఆ కలలన్నీ సముద్రంలో అలల్లాగా వెనక్కిపోతాయి. కట్టుకున్న మనిషి కన్న పిల్లలు తర్వాత ఏదైనా అనుకుంటామండి. విలువ తెలుసుకుంటే చాలండి. మా కష్టం విలువ తెలుసుకోకపోయినా పర్వాలేదండి, కానీ బ్రతకుండగా మా విలువ తెలుసుకోండి చాలు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనో, మీ తప్పుల్ని ఎత్తి చూపాలనో నా ఉద్దేశం కాదండి. నన్ను అర్థం చేసుకోమని చెప్పే ఒక చిన్న ప్రయత్నం అంతే. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి.